నమస్తే. దేశవ్యాప్తంగా కూడా ఈ నెల 22న రామ మందిరానికి సంబంధించి ఓపెనింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్లు పంపుతున్నారు. అట్లాగే ఒక పక్క రాహుల్ గాంధీ కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారని కొన్ని మాటలు వినిపించినాయి, కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దీనిపై మాట్లాడడానికి మాజీ ఎంపీ హనుమంతరావు గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. హనుమంతరావు గారు చెప్పండి, ఏంటి ఇది రాజకీయ పరంగా ఈ టెంపుల్ యొక్క ఓపెనింగ్ జరుగుతుందని మీ వాళ్ళు అంటున్నారు? రాజకీయంగా పరంగానే జరుగుతుంది. చెప్పేది ఏంటి అందరికీ అనిపిస్తుంది. ఊర్లలో కూడా ఏమే ఆడ రాముని మా ఇంటికి వచ్చి మీ రాముని గుడికి పోవాలి, మీ అక్షంతలు ఏంటి, మీ బియ్యం ఏంటి ఓడు, మీ మట్టి ఏంటి తీసుకుపోయాడ కలుపుతామని ఇవన్నీ డ్రామాలే. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు కదా. 10 ఏళ్ళల్లో ఏం చేయలే. పేదలకు ఇచ్చిన హామీలు ఏది నిలబెట్టలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇయ్యలే. బ్లాక్ మనీ తీసుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు జమ చేయలేదు. ఆఖరుకు రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ అని 1 ఇయర్ కూర్చున్న వాళ్ళకి ఎలాంటిది ఇవ్వలేదు. కనుక వాళ్ళ డెవలప్మెంట్ పక్కకు పెట్టి ఇక్కడ డెవలప్ చేసేదిగా రాముని ఒక్కనే వాడుకుంటే మన ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. దాని గురించే కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేస్తుంది. తప్పనిసరి ఇలాగా కూడా రేపోతాం దేవుని దగ్గర పిలిచేది ఆయన. నరేంద్ర మోడీ కొడుకుకో బిడ్డ పెళ్ళి అయితేనే పోదు. ఎందుకంటే ప్రధానమంత్రి కొడుకు. అరే రామునికి నువ్వు ఇచ్చేదేంద్ర, నా పేరే హనుమంతుడు, నేను ఎప్పుడన్నా పోతా మా దేవుని దగ్గర. కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి బీజేపీ దీని కొంత క్యాచ్ చేసింది కాబట్టి భయపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి. భయపడకం కాదు, మీరు వాడుకుంటున్నారని మేము పోతలేము రాబాయ్. భయం కాదు, దీన్ని మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. రాజకీయంగా రాముని కూడా రోడ్డు మీద తెస్తున్నాం అనేది మా ప్రాచ్యత. రాముడు అనేవాడు దేవుడు, అబోవ్ ఎవ్రీథింగ్. అంతేగాని రాముని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన బొమ్మ పెట్టి ఓట్లు తీసుకోవాలనేది మీ కల్చరు. మా కల్చర్ దేవుని పూజించే కల్చర్. దేవుని కోరుకుంటాం, అమ్మ నాకు జయ చేయని. అంతేగాని నిన్ను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఇగో ఈయననే రాముడు దీనికే ఓటేయని మేము అడగము. మేము డెవలప్మెంట్ చేస్తాం, డెవలప్మెంట్ మీద ఓట్లు అడుగుతాం. దేవుని భక్తి బరాబర్గా ఉండదు మాకు. ఇవాళ కాకుండా రేపు పోతా. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పిలుస్తాప్పుడు పోతా. లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఎప్పుడు పిలుస్తాప్పుడు పోతా. శనివారం రోజు ఆంజనేయ స్వామికి రోజు శనివారం పోతుంది. ఎందుకంటే అది భక్తి. ఇది భక్తిని రాజకీయం చేస్తున్నది నా ఉద్దేశం. కానీ మోదీ అధర్మం అయింది ఏది తీసుకోవద్దు, అలాగే తీసుకోము. బీజేపీ ఎప్పుడు కూడా న్యాయంగానే ధర్మంగానే ఉంటుందని చెప్తున్నారు ఆయన. అరే వాడు అధర్మం మాట్లాడి ధర్మం చెప్తే ఇక నేనేం చెప్పాను. మాట్లాడేదే నువ్వు అధర్మం. ఇక మీదికెళ్ళి ధర్మం గురించి మాట్లాడేది. అధర్మం ధర్మంకు చాలా వ్యత్యాసం ఉన్నది. మీరు అధర్మం చేస్తున్నారు కాబట్టి మేము ధర్మంగా ఉండేవాళ్ళం కనుక మేము దానికి పోయేనాడు ఎన్నడనే పోతాం. కానీ నువ్వు విడిచిన రోజు అయితే పోమనేది మా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ కూలిపోవడానికి పర్ఫెక్ట్ స్కెచ్ రెడీ చేశాడ బీజేపీ బీఆర్ఎస్ కలిసి. ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ కూలిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి ఇక ఎవరికాడు ఆశ ఉన్నదా? కుర్చీ మీద ఉన్నాడు ఎప్పుడు ఈ పోలని పోషించే మేము పోము. రైట్. ఈ మధ్యనే బండి సంజయ్ కూడా సంచలనం కామెంట్ చేశారు. ఆయన సంజయ్ పాపం చాలా ఎక్కువ మాట్లాడే ఉన్న పదవి పోయింది. మళ్ళీ ఎందుకు పచ్చేది ఆయన మాట్లాడతాడు. మంచివాడే పాపం, కష్టపడ్డోని పక్కకు పెట్టి కిషన్ రెడ్డి వచ్చాయి. ఇక ఇప్పటికైనా కూడా ఆయన ఇట్లా మాట్లాడితే నేనేం చేయాలి చెప్పు. ఆయన మొన్న ఎందుకు అసెంబ్లీలో ఎందుకు నిలబడాలి పాపం? అదే ఓడిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మా ఎంబడే ఎందుకురా బాబు? మేము ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది రా బాబు. రేవంత్ రెడ్డి బట్టి ప్రభుత్వం ఎక్కడ పోదు. మీరు ఆశలో ఉన్నారు. మేము 6 డిక్లరేషన్ చేసి తిడతాం. ప్రజల విశ్వాసం రివ్యూలు అంటూ కాలయాపన చేస్తున్నారు. జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి కాలయాపన చేస్తున్నారు. కానీ డెవలప్మెంట్ మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేకపోతుందని చెప్తున్నారు. మేము వచ్చి నెల కూడా కాకపోయా బస్సులో ఆడోళ్ళు ఫ్రీ ఏమనుకుంటారు. ఇవాళ నేను ఊరికి పోతున్నా, పైసలు లేకుండా ఊరికి పోతున్నా, కాంగ్రెస్ మంచిగుంది, సోనియమ్మ మంచిగుంది వాళ్ళు చెప్తే ఇవాళ ఏం చెప్పుకుంటాం, మేమేం చేస్తాం. బస్సులో పోయే వాళ్ళు అందరూ ఖుషి ఉన్నారు. ప్రజల మీద ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ అనేది బడ్డనే అంటున్నారు మిగతా వాళ్ళందరూ కూడా. అరే వాటి భజన అనేనో ఏమన్నా ప్రజలకు మెప్పించే పని అది. నువ్వు భజన అనుకో, ఇంట్లో కూర్చొని భజన చేయి. మేము బస్సులో తిప్పుతూనే ఉంటాం. ఆడోళ్ళు ఊరికి, పెళ్లికి, సాగుకు మేము పోతారు, వాళ్ళు వస్తారు. అలా కడుపు సదా కూడా బస్సులో పోయి వచ్చినా, నా బిడ్డను చూసి వచ్చినా, మరి ఆయన చూసి వాళ్ళు సంతోషపడుతుంది. మీకేమి ఏడుపురా? మీరు చేయకపోతే మేము చేస్తుంటే మా మీద ఎందుకు ఏడుపు? మీరు 10 ఏళ్ళు ఉన్నారు, ఏమైనా చేసినారా భయ్? ఏం చేసినారు? ఏం చేయలేదు, మేము చేస్తున్నాం. అది ప్రజలు నిజం తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో తిరస్కరిస్తారని బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఇక గదే ఆశలో ఉన్నారు. అందుగురించే బీజేపీ వాళ్ళు దేవుని పెట్టుకొని గెలవాలని చూస్తున్నారు. మేము దేవుని దగ్గరనే ఉంచుతాం, పూజ చేస్తాం, భక్తి ఉన్నది. కానీ దేవుని మేము రోడ్డు మీద తీసుకొచ్చి ఓట్లు పెట్టి నేను తీసుకోం. మేము ప్రజలకు డెవలప్మెంట్ చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని మేము గెలుస్తాం. ఫైనల్లీ మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తాను. ఆమె చేస్తే నేను ఇంటింటికి తిరుగుతానే కదా. ఆమె చేస్తే నేను నాకు తెలిసినంత మటుకు పోటీ కూడా ఎవరు పెట్టారని. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి. మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
నాకు ఎక్కడి నుంచి పోటీ అని సోనియా గాంధీ పెట్టిన తర్వాత నేను ఎక్కడి నుంచి అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నా ఆశ అది. గతంలో కూడా అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతున్నా. అక్కడ ప్రజలు నన్ను కోరుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోయిన సీట్లన్నీ మిగిలిన 3 ఏవైతే జనరల్ సీట్లలో కూడా అగ్రకులాలకు ఇచ్చారు కాబట్టి అక్కడ బీసీకి ఇవ్వాలి అనేది పాయింట్. ఎందుకంటే 54% ఉన్నవా లేదా, మా ఓట్లు ఉన్నాయా లేదా, అందుగురించి అడుగుతుంది. 3 నుంచి 5 సీట్లు మాత్రమే కాంగ్రెస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుచుకోబోతుంది. ఇలాంటి వాడు 3 అంటుండో 0 అంటున్నాడు. వాడు లెక్క పెట్టుకోమను. మేము వాళ్ళకంటే ఎక్కువ సీట్లు మెజార్టీ తెచ్చి చూయిస్తాం. ఇక వాళ్ళు ఏమన్నా 3, 2, 1 అనుమానం మేము మీకెట్కి దాటిపోతాం. అప్పుడు లెక్క తెలుస్తుంది. ఊరికేనన్నా 3 అనుకుంటాం. ఎన్ని గెలిచే అవకాశం ఉంది మీరు? అరే మెజార్టీ గెలుస్తామన్నాక ఎన్ని అంటే నేను వాళ్ళ లెక్క నేను అబద్ధం చెప్పా. మెజార్టీ అంటున్నా. వాళ్ళకంటే ఎక్కువ సీట్లు వస్తాయి తప్పనిసరిగా. అది రాహుల్ గాంధీకి ఉపయోగపడుతుంది. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేది నా చివరి కోరిక. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.